రాష్ట్రంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం, సచివాలయం వద్ద కవిత ధర్నా అరెస్ట్. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. మరి వరి కుప్పలపైనే రైతులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని పట్టించుకునే నాదులేదని ఇది ఒక చాతకాని దద్దమ్మ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. మరి రైతులు పండించిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, తరుగు పేరుతో అన్యాయం చేయొద్దంటూ ఆమె సచివాలయం వద్ద వడ్లు పోసి వరి కుప్పలు ప్లే కార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. మరి ధర్నా చేస్తున్న వారందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు కవితను పలకనమ స్టేషన్కు తరలించి అనంతరం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నా సీఎం రేవంత్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. అలాగే 48 డిగ్రీల ఎండలో కొనుగోలు కేంద్రం వద్ద వేచి ఉన్న రైతులు మరి ప్రభుత్వం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని, మరి రైతు ప్రభుత్వం అంటూ చెప్పుకునే మన రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు, మరి రైతుల గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, మళ్ళీ వర్షాలు రానే వస్తున్నాయి, వారికి పెట్టుబడికి ఎలా మీరు వడ్లు కొనకపోతే అసలు కాంటాలే లేవు, మరి ప్రభుత్వ రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని, లేదంటే అన్ని జిల్లాలలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వడ్లు, జొన్నలు, పొద్దుతిరుగుడు సహా అన్ని పంటలను చివరి వరకు కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. మరి రైతుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజులలో తగిన గుణపాఠం చెప్తామని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. తెలంగాణ